బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. వంశీ కిరణ్ గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. మానస మేడంకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. పరమ గురువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదల అంటే ఆ మనం ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఉంటున్న జీవితంలో, లైఫ్ స్టైల్‌లో మనము ఎలా ఉండాలి? మరి ఇక్కడ ఉంటూనే ఆత్మీయంగా ఎలా ఎదగాలి? ఎదుగుతూనే మరి మనము చేసేటువంటి ధ్యాన సాధన, ఇవన్నీ కూడా మనము ఎలా ముందుకు వెళ్తాము? తర్వాత వీటిలో మనం ఉండకపోతే ఆహ్, మనము ఇక్కడ ఆత్మీయంగా ఎదుగుదల లేకపోతే మనం ఎన్ని చేసినప్పటికీ గూడా మనకు ప్రయోజనం ఉండదు అనే విషయాలను మనము తెలుసుకుందాం మాస్టర్స్. ఆత్మీయ ఎదుగుదల మధ్య ఉంటూ ప్రేమను సంపాదించుకోవాలి. చుట్టూ మనం జీవితాన్ని అంటే చుట్టూ ఆహ్, ప్రేమను సంపాదించుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. వారి వారి యొక్క బాధలను, సంతోషాలను పంచుకోవడమే ఆత్మీయ ఎదుగుదల. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంటది మాస్టర్స్. మన ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనం వాళ్ళను ఆత్మీయంగా పలకరియాలి. వాళ్ళు మరి కష్టంలో ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు బాధల్లో ఉంటారు, ఆనందంగా ఉంటారు. అన్నీ ఉంటాయి మనిషి అయిన తర్వాత. అంటే నవరసాలు ఉంటాయి గదా! మనలో బాధము, సంతోషము అన్నీ ఉన్నట్టుగానే వాళ్ళ లోపల ఒక మంచి పలకరింపు, ఎప్పుడైతే ఎంతో ప్రేమనైనటువంటి ఆ పలకరింపు వల్ల వాళ్ళకెంతో ఆనందం లభిస్తదనమాట. మనము చూస్తాం గదా మాస్టర్స్, ఒక చిన్న చిరునవ్వు. మనము ఎప్పుడైతే ఒక చిన్న చిరునవ్వుతోనే అవతల వ్యక్తిని ఆనందంగా పలకరించినంత గొప్పగా మన యొక్క చిరునవ్వు ఉంటది. అలాగే మన యొక్క ఆ చిరునవ్వుతో గూడా పలకరియొచ్చు మాస్టర్స్. నిజంగా జెప్పాలంటే. అప్పుడే తెలిసిపోతుందనమాట. అంటే ఎంతో ఆత్మీయంగా పలకరించినంత ఆనందం అవుతదనమాట. ఒక వ్యక్తిని చూసినప్పుడు మనము ఇప్పుడు ముసలి వాళ్ళుంటారు. ఇప్పుడు మనం ఒక టెంపుల్‌కే వెళ్తాము. బయట ఎక్కడైనా బజార్‌కే వెళ్తాము. లేకుంటే మన కుటుంబంలో ఉండేటువంటి మన అత్తామామలే గాని, తల్లిదండ్రులైనా గాని, ఎవరినైనా సరే చూడంగానే ఒక చిన్న చిరునవ్వు నవ్వి నవ్వినంత మాత్రాన వాళ్ళలో ఒక ఆనందం అనేది కనిపిస్తది మాస్టర్స్ తప్పకుండా. అంటే ఎప్పుడు కూడా అందరినీ ఆనందంగా పలకరిస్తూ, వాళ్ళ యొక్క మంచిని అన్నిటిని తెలుసుకుంటూ, 4 మంచి మాటలు వాళ్ళ యొక్క బాధను, ఆ యొక్క ఆనందాన్ని మనం అన్నిటిని గూడా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళకి, మనకు మధ్యలో ఉండేటువంటి ఆత్మీయ ఎదుగుదల అనేది మనకు కనిపిస్తది మాస్టర్స్. ప్రతి ఒక్కరు గూడా చూడండి, మన ఇంట్లో ఎవరైనా ఉంటారు. ముసలి వాళ్ళుంటారు, చిన్న పిల్లలుంటారు, తర్వాత మన తల్లిదండ్రులుంటారు. ఆళ్ళందరిని గూడా ప్రేమతో మనం ఎప్పుడైతే పలకరిస్తూ, ఆనందంగా వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న అవసరాలను తీరుస్తూ, పలకరిస్తూనే మళ్ళీ మన ధ్యాన సాధన, తర్వాత ఈ ఈ క్లాసులని జెప్పి, తర్వాత ఆహ్, ధ్యాన సాధన చేస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి హాస్టల్ ట్రావెల్స్‌ని ఇవన్నీ ఎన్ని జేసినప్పటికీ కూడా మనము భూమి మీదికి వచ్చినాము కాబట్టి ఇవన్నీ చేస్తూనే మనమెప్పుడు ఏం జేయాలే అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరితో కూడా ఎప్పుడూ ఆత్మీయంగా ఉండాలి. నేనెందుకు పలకరియాలిలే, నాకేం అవసరము అంటని జెప్పి ఎప్పుడు అనుకోవద్దు మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళని మనం పలకరించిన ఆ మంచి, అత్త బాగున్నావా? మామయ్య బాగున్నారా? అంటే ఒక ప్రేమనైనటువంటి ఆ పలకరింపు. ఇప్పుడు పల్లెటూర్లలో మనం చూస్తాం గదా మాస్టర్స్, ఎలా ఉంటాయి అంటే, ఏ ఏ మన వంశానికి సంబంధించినోళ్ళు గారు, మన కులానికి సంబంధించినోళ్ళు గూడా ఉండరక్కడ. కేవలము అత్త, మామ, తాత అని ఎంతో స్నేహపూర్వకంగా పలకరించుకుంటారు చూడండి. ఆ పలకరింపనమాట. అంటే ఇప్పుడు మరి ఒకప్పుడు ఆ ఆనందం ఉండేది. ఎప్పుడు మా చిన్నప్పుడు, మా లైఫ్‌లో చూస్తున్నప్పుడు అలాంటి ఆనందము చాలా కనిపిస్తుండే మాస్టర్స్. అంటే ఏ బంధమే ఉండవలసిన అవసరం లేకుంటుండే. ఎంతో ఆత్మీయంగా
మన చుట్టూ ఉండేవాళ్ళు రకరకాల కులాలుగా కలిగినటువంటి వాళ్ళు బల్జోళ్ళు, కాపులు ఎన్నో రకాల కులాలలో జీవించేటువంటి వాళ్ళు గూడా ఏ బంధం లేకపోయినా ఎంతో ప్రేమగా పలకరించేవాళ్ళనమాట. అంటే ఆ బాండింగ్ అనేది ఉంటుండే. ఆ ప్రేమ ఉంటుండే. ఏదన్నా చిన్న కష్టమొచ్చిందంటే గూడా వచ్చి వాళ్ళు మనకెంతో సహాయం చేసేవాళ్ళు. ముందుకొచ్చేవాళ్ళు. అంటే అలాంటి ప్రేమలతో మనము మన యొక్క ఆత్మీయ బంధాలని నిలుపుకోవాలి. లేకపోతే మనము ఇక్కడనే ఏమి సాధించుకోలేకపోతే పైన ఉన్నత తలాలకి చేరుకున్నా గూడా అక్కడ మనము ఏమి సాధించలేం మాస్టర్స్. కాబట్టి మనమందరం గూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే గాక, ఇప్పుడు మనము సద్గురు కుటుంబం అని మనము ఒక సద్గురు మూవ్‌మెంట్ అని మన వంశీ సార్ ఇచ్చినటువంటి ఈ దాన్ని మనం తీసుకొని, మనం ఎలా అయితే ఇక్కడ దీనిలో కలుసుకొని ఆత్మీయంగా మాట్లాడుకుంటూ, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నతమైనటువంటివి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటున్నామో, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళందరితోనూ గూడా ప్రేమగా ఉండాలి. ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమతో లేకపోతే మాత్రం మనం ఎక్కడ పోయినా అంటే అంటారు గదా మాస్టర్స్, ఇక్కడనే గెలవలేనప్పుడు పైన ఏం గెలుస్తాం మనము అని కనుక ఆహ్, మనము ఇందులో అంటే భౌతికంగా అని అనిపిస్తది. కానీ మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అవన్నీ గూడా మన యొక్క కేవలం ఒంటరిగానే ఉండిపోకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళందరిని గూడా పలకరిస్తూ, ఆనందంగా ఉంటూ, మనం అనుకున్నది మనం సాధించుకోవాలి మాస్టర్స్. అయితే మనకిందులో సార్ కొన్ని పాయింట్స్ ఇచ్చిండు. అందులో దైవంతో జీవించడము. అంటే ఎవరైతే ఆ దైవత్వ లక్షణాలను కలిగి ఉంటారో వాళ్ళతో దైవత్వ లక్షణాలుంటాయి. అలాంటి వాళ్ళలో మనము వాళ్ళెంతో చైతన్యవంతంగా ఉంటారు. అంత యాక్టివ్‌గా ఉంటారు. చాలా ప్రేమతత్వం ఉంటది. నలుగురికి మంచి చెయ్యాలనే తపన అవన్నీ గూడా ఉంటాయి మాస్టర్స్. అయితే మనం అప్పుడు అక్కడ గమనించాలన్నమాట. వాళ్ళకు ఉన్న లక్షణాలను చూడంగానే మనకర్థమైపోతది. వాళ్ళతో ఆ యొక్క దైవత్వంతో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి, చైతన్యం వాళ్ళతో ఉంది కాబట్టి, వాళ్ళతో మనం సహజీవనం అంటే, వాళ్ళతో సజ్జన సాంగత్యం అనుకోండి, ధ్యానము, క్లాసులు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ దైవానికి ఉండేటువంటి గుణాలు ఎవరి లోపలైతే ఉంటే వాళ్ళతో మనము వాళ్ళ బాటలో వాళ్ళతో పాటు ఉండగలిగినప్పుడు, మనం గూడా దైవంగా మారగలిగేటువంటి శక్తి మనకొస్తుంది. అలా ఉన్న వాళ్ళలో మనం శ్రీరాముని గురించి చెప్పుకుందాం మాస్టర్స్. శ్రీరాముడు తను సీతాదేవిని పోగొట్టుకున్నప్పటి నుంచి మరి ఆంజనేయ స్వామి పరిచయమైతాడు. పరిచయమైన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన సీతాదేవిని వెతికి తీసుకొచ్చి మళ్ళా రాజ్యము అంత యుద్ధము అవన్నీ అయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరిగి ఆహ్, మళ్ళా అంత ఉన్నా గూడా అక్కడే ఉంటాడు. తన స్నేహితుడు పిలుస్తాడు. పిలిచినా గూడా వెళ్ళడనమాట. నేనేం రాను. నేనిక్కడే ఉంటా. అంటే ఏం జూషిండు ఆయన లోపల శ్రీరాముని లోపల అంటే, ఆ యొక్క దైవత్వాన్ని చూషిండనమాట ఆయన. ఎంతో ఆత్మీయత ఉండింటది. అందరికి ఏమేం గిఫ్టులిస్తరా అని జెప్పి చూస్తుంటే, ఆంజనేయ స్వామికి ఏమిస్తారు అంటని జెప్పి చూస్తున్నప్పుడు, ఆంజనేయ స్వామిని ఆత్మీయంగా కౌగిలించుకుంటాడనమాట. అంటే చూడండి మాస్టర్స్ నిజంగా ఆత్మీయంగా మనము ఎవరిని ఆయన ఎలాంటిది ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు ఆయనకు. అంత సేవనే ఉంటది. అంటే తను ఏదైతే నమ్మి ఆయన లోపల ఆ దైవత్వాన్ని చూడగలిగి ఆ దైవత్వాన్ని తను గూడా జీర్ణించుకున్నాడనమాట. జీర్ణించుకొని తను కూడా ఒక శ్రీరాముని సరిత ఈరోజు పూజలందుకుంటున్నాడు. మరి అలాగే మనం గూడా జీవితంలో ఎప్పుడైనా సరే అలా గురువులు గాని, మనము ఒక దైవత్వ లక్షణాలున్నటువంటి వాళ్ళను చూసినప్పుడు పట్టుకొని వాళ్ళ బాటలో నడిచి మనం గూడా దైవంగా మారేటువంటి దైవంగా మారేది నేర్చుకోవాలి మాస్టర్స్. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఎంత మాత్రం వదలొద్దు. ఇప్పుడు మనం అంటే ఏదైనా సరే శ్రీరామచంద్రుడు అలా దైవత్వ లక్షణాలతో ఉన్నందుకు తాను గూడా అది చూసి పట్టుకున్నాడనమాట. అది ఏదైతే పట్టుకున్నాడో మనం గూడా మన జీవితంలో పట్టుకొని దాన్ని సాధించుకోవాలి. ఆయన ఏముంటదంటే హృదయం హృదయం ఇప్పుడు ఆంజనేయ స్వామి హృదయం తెరిచి చూస్తే
ఎవరుంటారు అంటే రామచంద్రుడుంటాడు. అంటే అంతలా ఒక ఏదైనా సరే ఆయన శ్రీరామచంద్రుడు గూడా అలా ఉంటాడనమాట. కాబట్టి ఆయన హృదయం తెరిచి చూస్తే ఎవరుంటారంటే ఆంజనేయుడు ఉంటారు. మళ్ళీ ఇంకొకటి రెండో పాయింట్ అంటే మళ్ళీ ఇక్కడ సార్ ఏం చెప్తున్నారు మనకంటే, ఏ ముద్రలో ఉండకండి. మరి ఏ ముద్రలో ఉండొద్దు అంటే నేను పలానా గురువుకు సంబంధించిన వ్యక్తిని, లేకపోతే పలానా సంస్థకు సంబంధించినటువంటి వాడిని, లేకుంటే నేనిప్పుడున్న భ్రమరాంబిక గ్రూప్‌కు సంబంధించిన వ్యక్తిని అంటని ఏ ముద్రలు ఎలాంటివి అలా ఉండకూడదు. ఏ ఐడీలు గాని అలాంటివేవి పెట్టుకోవద్దు. మన మీద మనం ముద్ర వేసుకోవద్దు. ఎవరికి మనము ఎవరికి సంబంధించిన వాళ్ళం కాదు మాస్టర్స్ నిజంగా చెప్పాలంటే. ఎందుకు మనము ఈ విశ్వాత్మకు అంటే ఏ విశ్వం నుంచయితే మనం ఇక్కడికి భూమి మీదకి వచ్చినమో, ఆ విశ్వాత్మకు సంబంధించినటువంటి వాళ్ళము. అంటే ఇప్పుడు సమాజానికి చూడనీకే ఇవన్నీ కావాలి మనకు. అంటే ఒక గ్రూపు ఇప్పుడు మనం ఒక మార్గంలో ప్రయాణం చేయాలంటే, మనకొక సంస్థ కావాలి, ఒక గురువు గావాలి, తర్వాత ఒక మూవ్‌మెంట్ కావాలి, ఒక గ్రూప్ కావాలి. ఇవన్నీ కావాలే కానీ, మనలో ముద్రించుకోకూడదు. నేనెవరికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. నేను ఆ విశ్వాత్మకు సంబంధించినటువంటి వ్యక్తిని. నేను ఆ విశ్వాత్మను, నేను యూనివర్స్‌ని మనం చెప్పుకుంటాం గదా! మాస్టర్స్ మన గురువు కూడా మనకు నేర్పించింది అదే అన్నమాట. నేను శక్తి చైతన్యాన్ని, శక్తి స్వరూపాన్ని అని మనం ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటామో, నేను ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళను కాదు అని మనము అలా ఉండాలి. గురువు వాక్యు దగ్గరగా ఇద్దరు శిష్యులు ఉంటారు. ఇద్దరు శిష్యులు పవిత్ర గ్రంథం పట్టుకొని ఉంటారంటే ఇప్పుడు ఒక గురువు ఉంటాడు. ఒక గురువు ఉన్నప్పుడు ఆ గురువు దగ్గర ఇద్దరు శిష్యులుంటారు. ఆ ఇద్దరు శిష్యులు గూడా ఒక పవిత్ర గ్రంథాన్ని వాళ్ళు పట్టుకొనుంటారు. ఇప్పుడు భగవద్గీత అనుకోండి, లేకపోతే ఆహ్, ఖురాను, తర్వాత ఇంకా వేరే గ్రంథాలున్నాయి గదా! మాస్టర్స్ అవన్నీ గూడా ఏదైనా సరే, వాళ్ళని ఇప్పుడు మామూలుగా ఏం జేస్తారు పూజా విధానంలో ఉన్నోళ్ళు పసుపు, కుంకుమ అవన్నీ ఏసి పూజ జేస్తారు. ఎవరెవరి ఇష్టాలన్నమాట ఇవన్నీ. అంటే ఎవ్వరు ఏం జేస్తారో దాన్ని బట్టే వాళ్ళ స్థితిగతులు ఉంటాయన్నమాట. వాళ్ళు అలా అనుకుంటారు. వాళ్ళలా ఆరాధన జేస్తారు. ఇప్పుడు ఎ కొ కొందరు ఇద్దరు ఏమనుకుంటారు, ఇప్పుడు పవిత్ర గ్రంథాలున్నప్పుడు కొన్ని మడత పెట్టొద్దు. అలాంటి నియమాలన్నీ ఉంటాయన్నమాట. అలా పెట్టినప్పుడు ఇద్దరు ఒకరికొకరు వాదన చేసుకుంటుంటారు మాస్టర్స్. వాదన చేసుకుంటుంటే గురువొచ్చి ఆ మధ్యలో ఉన్న పేపర్స్ అన్నీ గూడా చింపేసి ఆవుకేస్తాడు. ఆవుకేసి ఇద్దరు శిష్యులు గూడా చూస్తూ ఉంటారనమాట. "ఏంది గురువుగారు అట్లా జేసిండ్రనంటే" మీరిద్దరు మీకు ఈ గ్రంథం ఎట్లాగో ఉపయోగపడతలేదు. కనీసం ఆవుకు మేతగానన్నా ఉపయోగపడింది గదా!" అంటే వాళ్ళ అజ్ఞానం ఏందో వాళ్ళు తెలుసుకుంటారనమాట. అంటే గురువు ఎందుకట్లా చేషిండు అనేది గూడా అక్కడ వాళ్ళు తెలుసుకుంటారనమాట. అంటే అంత మూఢ అంటే ఎట్లా అంటే ఒక విషయం పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి. అవగాహన లేకపోతే మరి అది మన యొక్క జ్ఞానం గూడా అక్కడ ఏ విధంగా గూడా పనికిరాదు మాస్టర్స్. అక్కడ ఉన్న జ్ఞానాన్ని పట్టుకొని, తెలుసుకొని దాన్ని మనం అర్థం జేసుకోవాలి గానీ, ఇది ఇట్లే ఉంది, ఇది ఇంతే అని చెప్పి మనం ఎప్పుడైతే వాదోపవాదనలు జేస్తామో, అక్కడ ప్రయోజనం లేదని అక్కడ గురువు నిరూపిస్తారనమాట. అలా చూస్తారు. అంటే కొందరు ఎట్లుంటారంటే అట్లుంటారు. ఇంగా తర్వాత మూడవది ఏంది మాస్టర్స్ అంటే, మనము ఆహ్, హృదయంతో వినాలె. ఇప్పుడు ఎవరైనా ఒక బాధ జెప్తారు మన దగ్గరికి వచ్చి. వాళ్ళ హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క బాధను వాళ్ళని అర్థం జేసుకునే తత్వం అన్నమాట. ఏదైనా ఒక బాధనైనా, సంతోషాన్నైనా వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు హృదయంతో వినాలె. మనం చెవులతో వింటే గిన వాళ్ళ యొక్క బాధనైనా గాని, దేన్నైనా గూడా మనము అర్థం చేసుకోలేడు. తర్వాత ఇంకొకటి ఏందంటే, మనము పర్షియా చక్రవర్తి గురించి విన్నాం గదా! మాస్టర్స్. అయితే, ఆ పర్షియా చక్రవర్తి మారువేషంలో తిరుగుతూ ఉంటాడనమాట. తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ముసలాయన నన్నెవరు పట్టించుకుంటలేరు అది ఇది అంటని అన్నప్పుడు, రాజు మారువేషంలో ఉన్నప్పుడు కొంచెం సేపు కూర్చొని మాట్లాడతాడనమాట. మాట్లాడి అలా రోజు మాట్లాడిన తర్వాత కొద్ది రోజులకి ఈయన మహారాజు మరెవరో గాదని తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు ఈ రాజు గూడా ఏం జేస్తాడంటే, "నీకేం కావాలనో చెప్పు నీకేదైనా ఇస్తా" అని అంటాడు. అంటే నాకేది ఏమి వద్దు మహారాజా. నా దగ్గర మీరు రోజు వచ్చి 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుతున్నారు గదా! అలా మాట్లాడండి చాలు. నాకింకేమీ అక్కరలేదు అంటని అంటాడనమాట. అంటే ఈ విషయం ఏంది అంటే మన చుట్టూ ఉన్న మన ఇంట్లో ఉండే వాళ్ళే అన్నమాట. అంటే ఎప్పుడైతే గూడా మనము హృదయంతో
కాసేపు కూర్చొని వాళ్ళతోని మాట్లాడినప్పుడు, వాళ్ళు చెప్పుకునేటువంటి ఆ యొక్క దాన్ని మనం వినగలిగినప్పుడు, వాళ్ళ యొక్క ఏదైనా గూడా మనము అర్థం జేసుకోగలుగుతాం మాస్టర్స్. అంటే లాస్ట్‌కి ఆ పరిచయ మహారాజు ఆ ముసలి వ్యక్తి జీవించే వరకు కూడా రోజు వచ్చి వెళ్ళేవారంట. అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మీయులను, ముసలి వాళ్ళని ప్రేమతో వాళ్ళకి ఏం గావాలనో పలకరించినప్పుడు, వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో మనం పాలు పంచుకున్నప్పుడు, వాళ్ళకి మనకు మధ్యల ఒక ఆత్మీయ బంధం అనేది ఏర్పడతది. మనం ఆత్మీయ బంధాలని ఇలా పెంచుకోవచ్చనమాట. ఇప్పుడు మన చుట్టుముట్టు ఉండే ముసలి వాళ్ళెందరో ఉంటారు. కొందరైతే కాయగూరలు అమ్ముకుంటూ ఉంటారు. ముసలోళ్ళు గూడా ఎంతో కొనుక్కుంటున్నప్పుడు మనము వెళ్లి అక్కడ వాళ్ళతోని బేరం చేసుకుంటా, ఇంకా కొంచెం తక్కువియ్యవా? ఇంకా జర తక్కువియ్యవా? అని బేరం చేస్తే ఏముంటదండి. వాళ్ళు చేతగాకనే అక్కడ వచ్చి పండ్లు, తర్వాత కాయగూరలు అవన్నీ ఎన్నో అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళందరూ గూడా. ఆ! ఇంకా వాళ్ళకి చేతనైతే ఇంకొక రూపాయి ఎక్కువిచ్చి తీసుకోవాలి ప్రేమగా. ఆ! వాళ్ళు చేతగాక అక్కడొచ్చి ఆ వయసులో గూడా వ్యాపారం అంటే ఏదో వాళ్ళకి ఊరుకోబుద్ధి గాదండి పెద్దవాళ్ళకి. ఇంట్లో ఏదైనా ఒకటి చేయాలనే తపన ఉంటది. ఇట్లా నలుగురిలో తిరగాలే, వాళ్ళెవరన్నా గనిపిస్తే మాట్లాడాలి. ఇట్లా ఎన్నో ఉంటాయి అట్లా. మామూలుగా మా ఇంటికి ఇద్దరు ముసలోళ్ళొచ్చేవాళ్ళండి. ఒకామె పండ్లు, జామకాయలు తీసుకొనొస్తుండే, ఒకామె ఆకుకూరలన్నీ మోసుకొనొస్తుండేనమాట. నాకవసరం లేకపోతే గూడా నేను వాళ్ళతోని మాట్లాడి, పలకరించి అంటే తీసుకొని ఏదో వాళ్ళకి మనం కొద్దో గొప్పో సహాయం చేసిన వాళ్ళం అవుతాం గదా! అని జెప్పేసి వాళ్ళకేదో తీసుకొని నా దగ్గర ఇంట్లో ఉన్నదేదో పెట్టి పంపిస్తే ఎంతో సంతోషపడేవాళ్ళు. అంటే ఆనందం గలుగుతుండే అన్నమాట వాళ్ళకి. అట్లా కొందరు. కానీ ఇప్పుడు మనం ఏం జేయకుండా నువ్వు నాకింగా తక్కువ అని మనం వాళ్ళతో బేరం జేస్తే అది ఎక్కడుంటదండి ఆత్మీయత? ఉండదు గదా! అంటే ఇదొక్కటే కాదు. అప్పులోళ్ళుంటరు. వాళ్ళు తీసుకుంటారు కానీ మనకు సరిగ్గా ఇవ్వరు అన్నమాట. అంటే బాధ పెడుతుంటారింగ. అప్పుడేమో అవసరం నాకలా ఉంది, నాకిలా ఉందని చెప్పి తీసుకెళ్తారు. కానీ ఇవ్వరు. ఇవ్వకుండా సతాయిస్తారు. అదే ఒకవేళ నిజంగా మనకు ఒక ఫ్రెండ్‌తోని సహాయం తీసుకోగలిగినప్పుడు మనం వెళ్లి వాళ్ళనడగొచ్చు. ఇప్పుడు నాతోని ప్రస్తుతానికి డబ్బులు లేవు. నీవివి ఉంచుకో. ఇవి ప్రస్తుతానికి నా దగ్గర లేవు. ఈ కొంచెమే ఉంది. ఇది ఉంచుకో అని చెప్పి అన్నప్పుడు ఒక 10,000 ఇచ్చే కాడ ఒక 200 ఇచ్చినా సంతోషపడతాడు ఆ వ్యక్తి. అంటే ఒక ఆత్మీయ బంధం అనేది ఉంటది. అక్కడ అతను గూడా ఎంతో సేవ్ చేసుకొని ఎంతో వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసమో దేనికో దాచిపెట్టుకొని ఉండింటారు గదా! ఆ! రూ. 4 అక్కరకొస్తాయని దాచుకునింటారు. ఆ డబ్బులు కాస్త వాళ్ళకిస్తే, వాళ్ళసలు ఇయ్యకుంటే వీళ్ళు మరి ఎంతో బాధలకు గురవుతారు గదా! ఇంగిక్కడ ఆత్మీయ బంధం ఎక్కడుందండి? ఉండదు గదా! వాళ్ ఆత్మీయ బంధం నిలబడాలి. ఆత్మీయత ఒకరికి మధ్యలో ఉండగలిగినప్పుడే మనము ఒకరి యొక్క వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధని, సంతోషాన్ని కూడా పంచుకోగలగాలి. ఇప్పుడు ఒక మనిషి పోనీలే, మనతో మస్తు డబ్బులున్నాయి చాలా. కానీ, మనము అప్పుగా ఇచ్చినము. కానీ వానితోని ఏముండదు. తిననీకెవడుండదు. వాడేమిస్తడు? ఇయ్యడు గదా! అప్పుడు మనమే అతనికి ఇంకా రూ. 10 సహాయం జేసి, "నువ్వు తిను, ఏం గాదు. నీతో ఉన్నప్పుడు ఇత్తువులే" అనేది అది కూడా ఆత్మీయ బంధమండి. అక్కడ మన డబ్బులు ఉండిండవచ్చు కానీ, మనము అతడే అష్టదరిద్రంలో ఉన్నడు. ఆ అష్టదరిద్రంలో ఉన్న అతన్ని నువ్వది ఇయ్యి, ఇది ఇయ్యి అంటే పీడిస్తే వాళ్ళిస్తారా? ఇయ్యరు గదా మాస్టర్స్. కాబట్టి మనమే ఇంకా వాళ్ళకి రూ. 10 సహాయం జేయగలిగితే, మనతో ఉంటే మనం సహాయం జేయగలిగినప్పుడు అది ఆత్మీయ బంధంగా ఏర్పడతది మాస్టర్స్. అట్లా ఎంతో మంది గూడా వా వాళ్ళ యొక్క ఆత్మీయ బంధాలను పెంచుకోవచ్చు. హృదయంతో వినొచ్చు. అంటే వాళ్ళకున్నటువంటి ఆ బాధల్ని, కష్టాల్ని వినగలిగినప్పుడు మనము హృదయంతో పంచుకున్న వాళ్ళమవుతాం. మనము ఇప్పుడు రామాయణంలో చూస్తాం గదా మాస్టర్స్ శ్రీరామచంద్రుడు ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకు చిన్నప్పుడే అయినా ఎంత బాల్యంలో ఉన్నప్పుడు గూడా ఆయన వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడి, చేసి వాళ్ళకి ఏ అవసరాలున్నాయని తెలుసుకొని ఆయన చేయగలిగినటువంటి సేవ చేసేవాడనమాట రామచంద్రుడు. వాళ్ళ పని పడితే వాళ్ళకు కాళ్ళు గూడా నొక్కేవాళ్ళు వృద్ధులకు. మందులేసేవాడు, ఔషధ సేవనం జేసేవాడు శ్రీరామచంద్రుడు. అంటే ఎప్పుడు చేస్తారు ఇవన్నీ అంటే హృదయంతో విన్నప్పుడు చేస్తారు మాస్టర్స్ అట్లా. అంటే మన వాళ్ళకే గాదు. ఎవ్వరికైనా చేయగలిగే స్థితిలా ఉండగలగాలనమాట. ఎప్పుడైతే మనం అలా ఉంటామో, మనము హృదయంతో మనం ఎదుటి వాళ్ళ యొక్క హృదయం లోపల
అంతరంగం లోపల ఉండేటువంటి వాళ్ళ యొక్క బాధలనన్నిటిని గూడా తెలుసుకుంటాము. ఇంకొకటి వాగ్దానం నిలుపుకోవాలి. మరి వాగ్దానం నిలుపుకోవడంలో మనకు గ్రేట్ మాస్టర్ భీష్మాచార్యులున్నారు. భీష్ముడున్నారు గదండీ! ఆయన జీవితంలో ఎప్పుడు గూడా ఆయన కోసం ఎన్నడూ ఆలోచించలేదు. ఒక్కరోజు గూడా. అంటే తనకు తన తండ్రి కోసము ఎన్నో త్యాగాలు జేషిండు. ప్రేమ తన ఒక పుత్రుడిగా తన తండ్రి యొక్క బాధను చూడలేక తను ఎన్ని త్యాగాలు చేయాలనో అన్ని త్యాగాలు చేషిండు. తర్వాత పెళ్లి జేసుకోనంటాడు. రాజ్యానికి కాపలాగా ఉండి కాపాడతానంటాడు. రాజ్యంలో శాంతి ఉన్న రోజే నేను ప్రాణాలు వదులుతా అంటాడు. అట్లా మూడవ వాగ్దానం ఆయన అంపశయ్య మీద ఉన్నాడు. కానీ మరి బాణాలు గూడా లోపలికి గుచ్చుకొని పోయి అవి లోపలికి ఇలా దిగబడిపోయుంటాయి. మరి ఆ బాధను అనుభవిస్తూ గూడా ఉంటాడు. కానీ ఆయన ఎంత బాధ ఉండింటది. ఎంతో బాధ ఉండింటది. అంత బాధను అనుభవించుకుంటూ గూడా ఆయన తన యొక్క వాగ్దానాన్ని నింపుకోవడం కోసము ఆయన మరణం తీసుకోడు. ఎందుకు అంటే మరి వాగ్దాన భంగమైతది. అంటే ఏదైనా ఒక మాట మనము ఎవరికైనా ఇతరులకు ఒక వాగ్దానం జేసినప్పుడు నేను పలానాది నేనిది చేసి తీరుతా. నేను చేయాలే. ఒక మంచి పని కోసం మాస్టర్స్ ఏదైనా ఒక మంచి పని కోసము లేదు అంటే ఒక ఫ్యామిలీ పరమైనటువంటిది అయినా సరే లేదు మన విశ్వ కళ్యాణంలో భాగమైనా సరే ఒక వాగ్దానం ఏదైనా చేసినప్పుడు దానికి నిలబడాలక్కడ. లేకుంటే మన వాగ్దానానికి విలువ ఉండదక్కడ. విలువ ఉండదు మనకు. అంటే వాగ్దానానికి విలువ ఉండదు. అట్లా చేయగలిగేటట్టుంటేనే చె చె వాగ్దానం జేయాలి. లేకపోతే వాగ్దానం జేయగూడదు. వాళ్ళ నాన్నగారొచ్చి అడుగుతాడు. "నువ్వింత బాధపడుతున్నావు గదా! మరి ఎందుకు నువ్వు నాన్న ఇంత బాధపడుతున్నావు? వద్దు వచ్చేసేయి" అంటాడు. అంటే లేదు నేను శాంతి, ధర్మము 2 ఉన్నప్పుడే వస్తానని నేను వాగ్దానం జేసినా, మరిప్పుడు శాంతి లేదు, ధర్మం లేదు, 2 లేవు. నేను రాను అంటాడనమాట. అంటే చూడండి మరి ఇప్పుడు ఆయన మరణం లేకుండా తన ఇచ్చా మరణాన్ని వరంగా ఉంది. కానీ బాధ లేకుండా అయితే లేదు గదా! మాస్టర్స్ అంటే ఎవరైనా ఏదైనా ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు ఆ పెయిన్ అనేది ఉంటది. బాధ ఖచ్చితంగా ఉంటది. కానీ దాన్ని కనిపించుకోకుండా వాళ్ళు జేయాలనుకున్నవి వాళ్ళు జేస్తారనమాట. అట్లా ఇప్పుడు మనం పత్రి సార్‌ని చూస్తాం గదా! ఆ పత్రి సారు ఎప్పుడైతే తాను పిరమిడ్ అంటే హ్మ్. తన యొక్క ఆ యొక్క ఆ జ్ఞానాన్ని పిరమిడ్ శక్తిని అందరికి తెలియజేసి ఎంత కష్టపడి ఎంతమంది మాస్టర్స్‌ని తయారు జేసినప్పుడు ఆయన ఎన్నో బాధలను తిండి లేకుండా ఉన్న రోజులు ఉన్నవి. ఆహ్, మరి ఎన్నో వాళ్ళ ఫ్యామిలీ పరంగా గూడా ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో విమర్శలను ఎదుర్కొని మరి ఈరోజు ఇంతటి యొక్క తన ఏదైతే అనుకున్నాడో తన గురువుకు తన గురువు గారైన సదానంద యోగి ఉన్నారు గదా! ఆ సదానంద యోగి యొక్క గురువు దగ్గర ఆయన చెప్పిండనమాట. ఆ గురువు అంటే మరి గురువు గూడా అక్కడ ఒక దైవత్వ స్థితిలో ఉన్నడు. ఆ దైవత్వ స్థితిలో ఉన్నటువంటి అంటే మనం ఎప్పుడైతే సరైన స్థితిలో ఉంటామో మనకు తగ్గ గురువులు లభిస్తారు మాస్టర్స్ ఖచ్చితంగా గూడా. అలాగే మనకు పత్రి సార్‌కు గూడా సదానంద యోగి ఆయన దైవాంశ సంభూతుడు నిజంగా జెప్పాలంటే. అలాంటి ఆయనకి పత్రి సారు అంత గురు గురు పత్రి సార్‌కి అంతటి గురువు లభించిందనమాట. కనుకనే ఆ యొక్క గురు ఆశీర్వాదం వలన, తన యొక్క సంకల్ప శక్తి వలన ఆయన తను అనుకున్నదంతా సాధించిండు. అందరికీ అంటే వడ్డించిన విస్తరిలాగా మనకు అందరికీ ఎంతో జ్ఞానాన్ని అందించి వెళ్లారంటే ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోతారు. అట్లా మనం గూడా ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దానికి నిలబడి ఉండాలి. స్టాండ్ అయ్యి ఉండాలి. అట్లా స్టాండ్ అయ్యి ఉన్నప్పుడు మనం సాధిస్తాం మాస్టర్స్. ఇంకొకటి ధర్మము ధర్మము మరియు కర్మలను నిలుపుకోండి. అంటే మరి ధర్మము, కర్మలను నిలుపుకోండి అంటే ధర్మంలో ఉండడం వలన ఇప్పుడు మనము అంటే ఎంతటి కష్టానికైనా ఓర్చుకోగలుగుతాం మాస్టర్స్ ఇప్పుడు. ఏదైనా మన ముందుకు ఒక సవాలొచ్చిందంటే, ఆ యొక్క సవాలును గూడా మనం తట్టుకొని నిలబడగాలి ఆ ధర్మం కోసం. ఇట్లా మనము ధర్మరాజు గురించి చెప్పుకోవచ్చు. ఆయన ఏం జేస్తాడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళకి పట్టాభిషేకం జేసేసి వాళ్ళు ఇంకా వెళ్ళాలి అని ఇంకెప్పుడైతే మొదలు పెడతారనమాట.
స్వర్గానికి కాలినడకన వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు ఒకరొకరు పడిపోతారు. అంటే ఇక్కడ మరి అందరు పడిపోతుండ్రు. మరి ఇంతకుముందు చూసుకున్నాడు. మరిప్పుడు చూసుకోవట్లేదు ఏంటి అనంటే అది అంతే. ఇక్కడ ఈ భూమి పైన ఉంటున్నప్పుడు అందరితో కలిసి ఉంటాం గాబట్టి ఇదొక ధర్మం ఉంటది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇది ఒంటరి జీవితం. ఒంటరి ప్రయాణమే ఉంటది. వచ్చేటప్పుడు ఒకరమే వస్తాం. పోయేటప్పుడు గూడా ఒక్కరమే పోతాం. అలాగే ఆయన గూడా ఒంటరి ప్రయాణంలో ఉన్నప్పుడు ఇంకా ఆయన బాధ్యతలయిపోయినాయి. ఒక్కొక్కరు పడిపోతూ ఉంటారు. ఇంగా ఎవరికి జేయాల్సినవి వాళ్ళకి జేస్తాడు. ఆయన ముందుకు వెళ్తూనే ఉంటాడు. మరి ఆయనతో పాటు ఒక కుక్క గూడా పోతది. కుక్క గూడా పోయినప్పుడు ఇంగ వాళ్ళంతా స్వాగతం జెప్తారనమాట. ఇంగ స్వాగతం, స్వాగతం అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇంగా మళ్ళా అంటే ఆయన ఎంత ధర్మంలో ఉన్నాడు మీరు ఆలోచించండి. అది చాలా గొప్పనైనటువంటి సాధన. అట్లా ధర్మంగా జీవించడం అంటే, ధర్మరాజు ఎన్ని కష్టాలు పడ్డాడో మనందరికీ తెలిసిన విషయాలే గదా మాస్టర్స్. అట్లా అంత ధర్మంలో ఉండగలిగినప్పుడు మనకు గూడా ఆ స్వర్గం అనేది శరీరంగా ఈ దేహంతో పాటు వెళ్ళగలిగినటువంటి వాడు ధర్మరాజు. వెళ్ళిన తర్వాత మళ్ళా అక్కడొచ్చిన తర్వాత ఈ కుక్క లేదు రావొద్దు అని అంటారు. రావొద్దంటే అదెట్లా? ఇప్పుడు నాతో పాటు ఇంతమంది ప్రయాణం చేషిండ్రు. కానీ ఎవ్వరు రాలేదు. ఇది ఒక్కతే వచ్చింది నాతో పాటు. మీరు దీన్ని గౌరవిస్తేనే హ్మ్. నేనొస్తా లేకుంటే లేదు అంటంటే, దీనికి వేరే ప్లానెట్ ఉంటది. అక్కడికి పంపిస్తామంటే, కాదు కాదు మీరు ఒక సాటి జీవిని గౌరవించలేనప్పుడు ఇది నాకొద్దు అంటాడనమాట. నాకొద్దు అంటే, సరేలే అట్లయితే సరే ఓకే. ఓకే. అని జెప్పి ఇంకా అక్కడ వెళ్ళిపోతారనమాట. ఇంకా మనము సశరీరంగా వెళ్ళిపోవడానికి మరి ఎంత సాధన జెయ్యాలే? ఎంత ధర్మంగా ఉండాలే? ఎన్నిటిని జయించాలే? ఒక్క అబద్ధం గూడా చెప్పడు మాస్టర్స్. అంటే ధర్మము మరియు కర్మలను నిలుపుకోవాలి. అంటే మరి ధర్మంగా ఉన్నప్పుడు కర్మలొస్తాయి. మరి కర్మలను గూడా ఆయన తీసుకొని వెళ్తాడు. ఎన్ని సార్లు 2 సార్లు అడవికి పోతారు వాళ్ళు. 2 సార్లు మళ్ళా మనకు పోవాల్సిన సమయం వచ్చింది. వెళ్దాం పదండి అంటే ఆయనకు ముందే అర్థమైపోతది. మళ్ళీ వెళ్తారు. మళ్ళా రెండోసారి గూడా అంటే ఒక సిట్యుయేషన్ వచ్చే కంటే ముందే మనకు అర్థమైపోతది. ఇది యొక్క మన ధర్మము, ఇది యొక్క మన కర్మ అన్నది మనకు 2 గూడా అర్థమైతాయి మాస్టర్స్. ఖచ్చితంగా అర్థమైతాయి. మనము కరెక్ట్‌గా థింక్ చేయగలిగినప్పుడు ఏది ధర్మము, ఏది కర్మ. ఇది కర్మ ముందలకొచ్చిందంటే ఇదే మన ధర్మం. ఇప్పుడు దీన్ని ఆచరించి తీరాలని జెప్పి దాన్ని ఎప్పుడు గూడా మనము యాక్సెప్ట్ జేస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక కర్మ మన ముందరికొచ్చినప్పుడు మనము ధర్మంలో ఉండాలే. ఎందుకు ధర్మంలో ఉండాలే? మరి నా ముందుకొచ్చిందంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. కాబట్టి అది నేను ఒప్పుకోవాలి అది ధర్మంగా. ఒకప్పుడు నేనిచ్చానబ్బా! ఇప్పుడు నాకొచ్చింది ఇది నా ముందరికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అని ఎప్పుడైతే ఒప్పుకోవడమే ధర్మము. కర్మ అంటే ఆ కర్మను ఒప్పుకొని అనుభవించి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన ద్వారా మనము ఆ యొక్క ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా మనం ఆ రెండిటిని గూడా పాటించగలిగినోళ్ళమైతం మాస్టర్స్. హ్మ్. అట్లా అందరూ గూడా చూడండి ఫ్రెండ్స్ ఆత్మీయత అంత అంతటి సుగంధాన్ని అంటే ఇప్పుడు మన కుటుంబంలో ఉంటారు అందరూ. మరి వాళ్ళ కోసం ఎన్నో జేస్తారు. ఆత్మీయుల కోసం. అంటే ఎంతటిదైనా చేస్తారు. ఎంత బాధనైనా అనుభవిస్తారు. ఎందుకు అంటే ఆత్మీయతలో ఉండేటువంటి సుగంధం అలా ఉంటదనమాట. అంటే ప్రేమలు ఆత్మీయత అంటే ప్రేమ. ఆ యొక్క హృదయం ఓపెన్‌గా ఉన్నప్పుడు మనం ఎప్పుడు గూడా ప్రేమతత్వంతో ఆలోచన చేస్తాం. ఎంత కష్టాన్ని, బాధనైనా గూడా తీసుకోనికి రెడీగా ఉంటామక్కడ. ఆ కుటుంబం కూడా అంత ధర్మంలో ఉండగలిగినప్పుడు మనం గూడా వాళ్ళున్నా లేకపోయినా మనం మాత్రం ఎప్పుడు ఆత్మీయ సుగంధంతో ఉండాలి. ఆత్మీయ బంధాలను నిలుపుకోవడానికి మనము నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉండాలి మాస్టర్స్. హ్మ్. మనం ఇంకా చిన్నప్పుడు మాస్టర్స్ ఇంకొకటి చెప్పాలనుంది. మనం ప్రతిజ్ఞ జేస్తాం. ప్రతిజ్ఞ జేసినప్పుడు మనం ఏమంటామంటే ఆహ్, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా అంటాము. తర్వాత నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలని గౌరవిస్తాను అంటాము. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటామంటాము. జంతువుల పట్ల దయతో ఉంటానంటాం. అంటే ఎప్పుడైతే దయ, ప్రేమ అంటే సాటి మనం కలిగి ఉంటామో, మనము అంటే దయ అంటే అదే గదా! ప్రేమ. ఎప్పుడైతే వాటిని చేరదీసి ప్రేమగా ఒక జంతువులతో గాని, ఒక చెట్లతో గాని వీటిలో మనం జీవించగలిగినప్పుడు, మనకు వాటికి మధ్యలో గూడా ఆ యొక్క ఆహ్, ఆ యొక్క ప్రేమ ఉంటుంది మాస్టర్స్. కాబట్టి నాకెందుకో కొంచెం చెప్పాలనిపించింది. అంటే వారందరి శ్రేయోభిలాషులే.
నా ఆనందానికి మూలం అని చెప్తాం. అంటే ప్రపంచమంతా అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండగలిగినప్పుడు మనము వాళ్ళ యొక్క ఆనందమే మన ఆనందానికి మూలమైతది. కాబట్టి ఆత్మీయ ఎదుగుదలనేది సాధ్యమైతది మాస్టర్స్. థాంక్ యూ మేడమ్. థాంక్ యూ.